నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏమిటి ఆలోచిస్తున్నావు భాను? ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి కాకపోతే అమ్మకపోతుందా అని 5-6 ఎదురు చూడొచ్చు. పెళ్ళైన ఆడదానికి పిల్లలు పుట్టకపోతారా అని 10 ఏళ్ళు ఎదురు చూడొచ్చు. 20 ఏళ్ళు అయిపోయిందండి, ఇంక మనకు పుట్టరు. భాను ప్లీజ్. నన్ను చేసుకోబట్టేగా దాదాపు నీకు శిక్ష. ఇదే నన్ను కాక ఇంకెవరినైనా చేసుకునుంటే ఏడా తిరగకుండానే పండంటి బిడ్డను కనిచ్చుండేది. భాను, చాలా కాలంగా నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వింత మనసు విప్పి మాట్లాడిన తర్వాత కూడా నేను నిజం చెప్పకపోతే నీకు అన్యాయం చేసిన వాడవుతాను. నీకంటే ముందు నాకు మరో అమ్మాయితో పెళ్ళయింది. పెద్దవాళ్ళకి చెప్పే ధైర్యం లేక ఆమెతో రహస్యంగానే కాపురం చేశాను. నువ్వు అన్నట్టుగానే ఏడా తిరగకుండానే 12 బిడ్డ నా చేతికిచ్చింది. జానకి, పాప చక్కగా ఉంది కదూ? ఏమిటి, నిద్రపోతున్నావా? జానకి, జానకి, జానకి. అప్పటి నుంచి నా బిడ్డ ఓ అనాథలా పెరిగింది. ఆ రోజు నుంచి అప్పలకొండ ద్వారా దాని అవసరాలు తీర్చగలిగానే కానీ ఏ రోజున దాన్ని ఎదురుగా పడి నేను నిన్ను కన్న తండ్రినమ్మా అని చెప్పలేకపోయాను. అమ్మాయి ఉందని తెలిసి అమ్మగారు ఎంత ఆనందపడిందో తెలుసా? నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. మా కాంచనమ్మ గారు పిలుస్తానండి. ఏంటి బాబాయ్ నీకు నాకు ఈ రుణాన్ని బంధం? ఎందుకు ఇలా నెలలా వచ్చి నా మంచి చెడ్డ చూసుకుంటా? ఇంతకాలం మీ మంచి చెడ్డలు నేను చూశానంటున్నారుగా, ఇవాటి నుంచి నా మంచి చెడ్డలు మీరు చూడాలమ్మా. అదేంటి బాబాయ్? అవునమ్మా, ఇవాటి నుంచి కోటిపల్లిలో ఉన్న 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి మీరు యజమానురాలు, నేను మీ పాలేరుని. 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి నేను? అవునమ్మా, పట్నంలో ఇంకా మీకు కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఏంటి బాబాయ్ నువ్వు అనేది? నిజమమ్మా. ఎవరు మీరు? నాకు పుట్టిన అందాల కోకిల పిల్లని పెంచటం చేతగాక కాకి కూట్లో వదిలేసి పారిపోయిన పిరికి తండ్రినమ్మా నేను. చనిపోయిన తర్వాత తల కొరివి పెట్టడానికి కొడుకులు, కన్నీళ్లు పెట్టడానికి కూతుళ్ళు కావాలంటారు. నీకు ద్రోహం చేసిన ఈ తండ్రిని క్షమించి ఇంటికి రాగలవమ్మా? ఇక్కడ ఎంతో మంది అనాథలున్నారు. వాళ్ళందరికీ కన్నవాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు. కానీ వాళ్ళెవ్వరూ వీళ్ళ కోసం రారు. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళని వదిలి వెళ్ళిన వాళ్ళు కాదు, వదిలించుకుని వెళ్ళిన వాళ్ళు. అలాంటిదే ఇప్పుడు మీరు నా కోసం వచ్చారు. ఇంతకాలం రాలేదంటే మీకేమి ఇబ్బందులున్నాయో. ఇంతకాలం నన్నెందుకు వదిలేశారని బాధపడటం కంటే ఇంతకాలానికైనా నా కోసం వచ్చారని సంతోషపడటం మంచిది కదా నాన్న. బాబాయ్, నేను జగన్మోహన్ రావు గారి కూతుర్ని. అవునమ్మా, నువ్వు నా కూతురువే. అమ్మా రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోతావు. రామ్మా. నాకున్న బలంగా వచ్చేయాలనుంది నాన్న, కానీ ఎల్లుండితో నా ఎగ్జామ్స్ అయిపోతాయి. అవగానే వచ్చేస్తాను నాన్న. అలాగేనమ్మా, త్వరగా వచ్చేసి. అబ్బా, కాసేపట్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే, ఇప్పుడు నేను చాలా అర్జెంట్ పని మీద వైజాగ్ వెళ్తున్నాను. రేపు ఫోన్ చేయండి, వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓకే? సారీ, కాస్త లేట్ అయిపోయింది. ఏయ్, ఏమిటి ఇవన్నీ? అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలా? ఇవన్నీ అమ్మాయి కాదండి, పాపం ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వస్తుంది కదండి.
వచ్చే ముందు గుర్తుగా అందరికీ తలోటించుకుంటే దానికి తృప్తిగా ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా. ఎవరా అమ్మాయి? ఆయన కూతురా? కూతురా? పిల్లలు లేరన్న బెంగతోనే కదండి బాబు. ఆయన వ్యాపారం సరిగ్గా చేయలేక మీ అందరికీ బాకీలు పడి నాన్న అంటాదేంటి? పల్లెటూరు అండి. నన్ను అడిగితే నాకేం తెలుస్తాయి బాబు ఈ పట్టణంలోని మోసాలు. పిల్లలు లేని గొప్పింటోళ్ళు పోయారని తెలిసి కూతుర్నంటూ ఆస్తి కోసం వచ్చేసి ఉంటది. ఎవరమ్మా నువ్వు? నేను నీకు బాబాయినా? నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏంటి బాబాయ్ ఎలా మాట్లాడుతున్నా? మొన్నే కదా మా నాన్న అనాథాశ్రమం మనకు తీసుకొచ్చి నాకు పరిచయం చేశావు. అంటే పాపం నువ్వు అనాథం అన్నమాట. పోయిన వాళ్ళకి పిల్లలు లేరని తెలుసుకుని కూతుర్నంట వచ్చి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ వేసావన్నమాట. నువ్వు కాజేయడానికి ఇక్కడ ఆస్తి ఏమీ లేదమ్మా. వీళ్ళంతా పరామర్శకొచ్చినోళ్ళు కారు, అప్పులోళ్ళు. ఈ ఆస్తి ఎలాగే సరిపోదు. కాజేయడానికి నీకే మిగులు. నేను ఆస్తి కాజేయడానికి వచ్చాను. ఇన్నాడు తర్వాత నా కళ్ళ తల్లి దొరికాడని ఎంతో ఆస్తి వస్తే దుర్మార్గుడా, ఇన్నాడు నిన్ను బాబాయ్ అన్న మీద చేస్తావా? మానవత్వం లేదురా. నీది ఒక బ్రతికేనా? నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. ఈ రాంపండుని కోరమీసం వీరదాసుగా మార్చి అప్పలకొండతో కబడ్డీ ఆడిస్తా. రేయ్ అప్పలకొండ, నువ్వింత ఏదో పని చేస్తావు అనుకోలేదురా. నువ్వు ఒక ఆడదానికే పుట్టావురా. నీకు ఈడొచ్చిన ఆడకూతురు ఉందిరా. ఆడదాని జీవితంతో ఆటలాడుకుంటావురా. నిన్ను ఊరు నడిబొట్లో ఎట్టి ఊరు తీసేయాలరా. వదలండి, ఇవాళ వీడంతా చూస్తా. ఊరుకోడే, ఏదో వచ్చిన గేదలా ఏదో కూతలో మీరేను. ఈ మాటలన్నీ నేను అనేసాను అనుకుంటున్నారా? మరి ఏకరికల కత్తి కల్పిస్తున్నారు. ఎవర్రా? కోరమీసం ఈరదాసు. అంటే మా బావ. ఎరా దున్నేవాడిదే భూమి. బెల్టీకు అది మాత్రం పితికేవాడివే పాలంటూ మాకు పాలు సుక్క కూడా లేకుండా చేయలేదు. అందుకని కొబ్బరి బొండలో విషమే చంపేస్తావేటి? ఆ విషయం నాకు చెప్పలేదే. ఎరా ఈరదాసు మరదల్ని ఇసంపం కలిపి చంపేంత మగాడివిరా. ఆ బొండం తాగింది నేను. ఏమే? అవునవును. నువ్వు బెల్ట్ ఎట్టేసుకో. 9 మటర్లు చేశాను రా. 9? నాకు ఈ పందికొక్కులు ఉప్మా కూడా పెట్టలేదు బావా. ఏమ్మా ఏమీ తినకుండానే ఇలాయవా? ఎరా ఈరదాసు మరదల్నే కామెంట్ చేస్తావరా? చేస్తే మాత్రం బెల్ట్ చుక్కుంటా. అప్పుడే ఏమయ్యిందిర అప్పలకొండ, ఒప్పుకో వెందిర మొత్తం తప్పుల తండ. అప్పు ఒక్కట రెండ, అయ్యో అంతు లేకుండా చేశావు సిగ్గుపడకుండా. చాలే దించరా జెండా.
నాకు చక్కనైన ఛాన్స్ వదిలేస్తే ఎట్టా అందుకోకుండా అదిరేలా నీతో కొత్త టైపు డాన్స్ చేయిస్తా చూడు డండ అప్పుడే ఏమైందిర అప్పల కొండ పుస్తూ వెందిర మొత్తం తప్పుల దండ ఒళ్ళు వంచి పని చెయ్యరా ఓనరల్లే ఫీలైపోతురా తిన్నదంతా అరకాలిరా ఉన్న కొవ్వు కరకాలిరా సట్టలు మోయక తప్పదు సోంబేరి పని చేసిన వాడికి పుట్టని నా తీరి మట్టి పిసికిన చేతులే అయ్యగారివి కాకపోతే కొంచెం ప్రాక్టీస్ తప్పింది తప్పు అయింది కాదు నడమంత్రపు సిరిది గొయ్యి తీసుకుంటున్నావుగా నువ్వే మరి వచ్చి పడిపోక తప్పుతుందా నువ్వే నేర్చావు గొప్పగా ఈ కిరికిరి నీ పాఠం నీకే చెప్పేస్తే సరే దొరికింది నాకు చక్కమైన ఛాన్స్ వదిలేస్తే ఎట్టా అందుకోకుండా అదిరేలా నీతో కొత్త టైపు డాన్స్ చేయిస్తా చూడు డంట అప్పుడే ఏమైందిర అప్పల కొండ ఒప్పుకోగేందిర మొత్తం తప్పుల దండ అప్పుడే ఏమైందిర అప్పల కొండ ఒప్పుకోగేందిర మొత్తం తప్పుల దండ చిక్కులన్నీ సరి చెయ్యగా చిత్రగుప్తుడవుతానురా లెక్కలన్నీ తిరగయ్యరా తాడిని తన్నే వాడిని నువ్వైతే నీ మాడుని తన్నే వాడిని నేనవుతా దొరబాబల్ల ఎందిరా దర్జాగిరి వెళ్ళి సాగిల్సు నీ చాకిరి అప్పు చేశాక తీర్చాలి కదరా మరి హరిలో రంగ హరి హరిరి దొరికింది నాకు చక్కనైన ఛాన్స్ వదిలేస్తే ఎట్టా అందుకోకుండా అదిరేలా నీతో కొత్త టైపు డాన్స్ చేయిస్తా చూడు డంట అప్పుడే ఏమైందిర అప్పల కొండ ఒప్పుకో వెందిర మొత్తం తప్పుల దండ అప్పుడే ఏమైందిర అప్పల కొండ ఒప్పుకో వెందిర మొత్తం తప్పుల దండ ఓసై మరదలా ఏయ్ ఏమే ఏం చేస్తున్నావే కాఫీ పట్టరా తెస్తున్నా ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు ఏంట్రా ఏమే ఏంటి రా అంటావా? ఎక్కువ వాగామంటే నాటు భాషలోకి దిగిపోతారా రే ఏది దిగు దిగవే. ఏ మే అన్నావంటే మూతి ముంజికాయలా వాసిపోద్ది. బావ మరదల్ని ఏమే ఓసే అనకుండా అండి గారు అంటారా? అందుకేనే త్వరలో కలియుగ అంతం అయిపోద్ది అంటున్నారు. ఓ ఆ ముక్క నువ్వు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అంటున్నారు గాని నువ్వు పావలకు రూపాయక్షం చేయకమ్మా. పావలా ఇచ్చావా? ఎప్పుడు? ఎప్పుడే? జీడి కొనుక్కోవడానికి బేడ కూడా ఇయ్యలేదు. పైగా నేను మొగుండు కూడా కాదంటున్నావు. నేను ఇంకేడేలాగెట్టుకుని యాక్టింగ్ చేయాలి? నా యొక్క వల్ల కాదు, నా యొక్క వల్ల కాదే. నేను ఇప్పుడే మా అప్పుడుకున్న మా చెప్పేస్తాను. మాయా అది అలరద్దారికి వచ్చింది నేను కాదు ఆదిగాడు. ఎలా సొట్టాదిగా నువ్వు చెప్పిన టర్మ్స్ ఏంటి? ఇక్కడ జరుగుతున్న కండిషన్స్ ఏంటి? ఊరుకోండి. పెట్ట పుంజు కలబడ్డట్టు ఏదో గొడవ.
ఈ టీవీలో మనసున మనసై జమినీలో సిలకా కోరింకలాగా 10 మందిలోడు బయటపోకుండా ఉత్తమ జంట అనిపించుకోవాలి కానీ నిజానిజాలు బయట పెట్టేసుకుని అలరైపోతారేంటి? మీకు మధ్యన గొలపుడు మారుతున్నలాగా అయిపోయింది నా పరిస్థితి. ఇదిగో రాంపండి బా పక్కెళ్తారా? రా బావా. ఏటి బావా చేసి పరిలా సిరబర్లు ఆడిపోతావు. నీకు కావాల్సింది ఏంటి? ఆ ప్లాస్టిక్ దండ ఆ పిల్ల నీ మెల్ల వేయడం. అది నేను పురమాయిస్తాను కదా. కొత్తాను తోపు పట్టు. ఏట్రా నువ్వు పురమాయించేది? ఏట అంత మాట అనేసిందా? ఇదిగో సెట్రా, ఇదిగో సెట్రో, నీ పద్ధతి ఏం బాగలేదు. ఏటే ఏం బాలేదు? గట్టిగారు అది తెక్కరేగి సంచి సర్దుకున్నాడంటే దోలు తీరిపోగలదు. అందుకని ఓ సదా, ఓకే 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 బావా. సెట్టర్ లైన్ లోకి వచ్చేసింది. ఇంక మీరు చేతులు కలిపేసుకోవడమే. బా అది సరేగానే ఏంటది? భుజం మీద వేసుకుందామని. ఇంకా నయ్యం, నడుం మీద వేసుకుంటానలేదు. అంటాను, నడుం మీద వేసుకుంటాను. ఓ పంచి, నీ నడుం మీద వేసుకో, టీవీగా ఉంటుంది. పర్లేదు, మన లేడీస్ పద్ధతైన వాళ్ళే. ఓం క్రాం క్లీం బుస్. ఆకి కావు కావుమనును, పిల్లి మ్యావ్ మ్యావును, కుక్క భౌ భౌ అనును. ఆకి పిల్లి కుక్క హబాట్. నోటేరు కరకరకాయ పొరగాయి చేదుగా ఉంటుంది. చూసేయి. కోడి పెంట నల్లకుంట చెయ్యమంట సాబరా చెయ్యి. ఈ ఇంట్లో ప్రవేశించిన అమ్మాయికి అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఓహో, ఆ అమ్మాయికి 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు కూడా ఉన్నాయి, ముక్కొక్కటే ఉంటది, ఒకటే ఉంది, మీసం ఉండదు. లేదు. ఇవన్నీ కలిపి ముఖానికే ఉంటాయి. భలేగా చెప్పారు. నిజంగా మొఖానికే ఉన్నాయి. తల మీద జుట్టు కూడా ఉండాలి. బోల్డు. అది పట్టరా. ఎంటుకలా ఎన్ని? ఓహో, లెక్క కావాలా? 2 కలిపితే ఎంత అవుద్ది? అనవసరం కలిగిన బాబు. 4. 4లోంచి 3 పోతే ఎంత? 1. ఆ ఒక్కింటిగా పట్టరా. ఏంటి? ఒక్క ఎంట్రు కోసం నాకెంత హింస. దొంగ సచ్చినోడా, ఏం చేస్తున్నావురా? రారా బయటికి. ఎక్కడా ఎక్కడా రాని అవ్వ బయటికి. ఈ కడిపేట అంత పెంచే లేడీస్ బెడ్రూమ్ లో సిత కొట్టేశానమ్మే. నీకేం కాలేదుగా? నువ్వేం భయపడదుగా? నువ్వు టచ్చింగ్ చేసి బాక ఎళ్ళవతలకి. కుళ్ళు బుచ్చి. ఎందుకు నా బతున్నట్టుకుని బాధ చేస్తున్నారు? బాధటమా ఇలాంటి మొగుణ్ణి? నువ్వట్రా అమావాస్య వాడెవడో? నువ్వేరా ఎదవా? అంత పెద్ద నిమ్మకాయల సామాన్ పట్టుకుని ఎదవా సౌటాన్ పెడతావా? ఏడ్చేళ్లే, ఈడి సామేమిటి? మా పెద్దమ్మ గారి పాలేరు కొడుకు. అయ్యి బాబాయ్, అమ్మగారు గుర్తుపట్టేశారు. ఎరా, నీకు అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు వస్తా చూడు, నడుము ఇరుగుంటది. ఇరిగింది. ఎరా, నా అరచేతిలో ఆరతి కర్పూరం పెట్టి అంటేస్తావా? నా చేత కాకరకాయలు నవిలేస్తావా? తవడ బగిలి ఉంటది. పగిలింది. నువ్వు మా ఆవిడ పెద్దమ్మ పాలేరు కొడుకు కాబట్టి నిన్ను క్షమించి వదిలేయాలంటే నీకు పని ఎడతానా? చెప్పండి బాబు. రేవతల కోకలపాలెనికి వెళ్ళి అక్కడ చెక్కాల బుజ్జయ్య కొడుకు నా మేనల్లుడు రాంపండు అని ఉంటాడు. ఆ నున్న పడంగా ఇక్కడ కట్టుకొచ్చి ఆడే కాంచనమాలకి కరెక్ట్ మొగుడు.